హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కాకరకాయ చేద్దాం అనుకుంటున్నాను. చాలాసార్లు కాకరకాయ తినాలంటే చేదుగా ఉంటుందని నాకు తినాలనిపించేది కాదు. కానీ ఈరోజు మీ ముందుకి కాకరకాయలో అసలు చేదే ఉండదు. అలా ఉండాలంటే సింపుల్ టిప్తో నేను చెప్తాను. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అందులో వేసి పెట్టుకున్నామంటే మనకి చేదు అనేది పోతుంది. అందులో మనం ఈ కోసేసిన కాకరకాయ ముక్కల్ని అందులో వేసినప్పుడు మనకు చేదు అనేది రాదన్నట్టు. ఇంకోటి ఏంటంటే చిన్న చిన్నగా కోయాలి, లైక్ పెద్ద పెద్ద పీసెస్ కాకుండా చిన్న చిన్నగా కట్ చేయాలి. అండ్ లోపల గింజలు ఉంటాయి కదండి, వాటితో వల్ల చేదు వస్తుంది. ఆ గింజలు తీసేసి చిన్న చిన్న కట్ చేయడం వల్ల మనం చేదు రాకుండా అవాయిడ్ చేయవచ్చు. నేను స్టార్టింగ్ ఏం చేశానంటే కాకరకాయ పైన దాన్ని కూడా నేను పొట్టు తీసేసాను అన్నట్టు. అందులో కూడా చేదు ఉంటుంది, అందుకే మనకు కర్రీ మొత్తం చేదుగా అనిపిస్తుంది. నేనైతే ఆ పసుపు ఉప్పు వేసిన వాటర్లో ఈ ముక్కలన్నీ అందులో వేసేసాను. వేసేసి ఒక 1/2 అవర్ అలాగా పక్కన పెట్టేసుకున్నాను. ఆ చేదు అది పీల్చేసుకుంటుంది అన్నట్టు మొత్తం. తర్వాత రోట్లో జీలకర్ర, ఎల్లిగడ్డ, ఉప్పు, కారం వేసి దంచడం స్టార్ట్ చేశాను. అంటే లైక్ కారం లాగా చేశాను అదంతా. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఆనియన్, మిర్చి, కాకరకాయ ముక్కలు చిన్న చిన్న కట్ చేసినవి అన్నీ వేసేసుకున్నాను. వేసేసుకొని లైక్ ఇంకా కలపడం స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏమైందని అంటే ఇవి పెద్ద పెద్ద కట్ చేయడం వల్ల మనకి ఏం ప్రాబ్లం అవుతుందంటే అవి ఉడకడం కష్టమైపోతుంది, అవి వేగడం కష్టమైపోయి మనకు ఫ్లేవర్ టేస్ట్ అనేది కరెక్ట్గా రాదు. నేను చాలాసార్లు కర్రీ చేసినప్పుడు పెద్ద పెద్దగా కట్ చేస్తుండే అండ్ ఆ గింజలు తీయకపోతుండే, కానీ ఇప్పుడు తీసి అలా పెట్టేశాను కాసేపు, లైక్ ఒక 10-15 మినిట్స్ అలా అలా ఊరికే పెట్టేశాను. అండ్ ప్రతి 5 మినిట్స్కి నేను తీస్తూ కలుపుతున్నాను, ఎందుకంటే మాడిపోద్ది కింద అనేసి. 5 మినిట్స్ అవ్వగానే తీసేసాను, మళ్ళీ కలపడం స్టార్ట్ చేస్తూ ఉన్నాను, మళ్ళీ పెట్టేశాను. మళ్ళీ తర్వాత కాసేపు అలా 10 మినిట్స్ అలా ఉంచాను. చూడండి కాస్త మగ్గినట్టు అనిపిస్తున్నాయి, కాకపోతే ఇంకొంచెం ఎక్కువ మగ్గాలి, అందుకే ఇంకా అలానే ఉంచాను. మళ్ళీ పెట్టేసి తీసేలోపు చూడండి ఎలా మగ్గిపోయిందో. అందులో నేను కొంచెం బెల్లం యాడ్ చేశాను. బెల్లం యాడ్ చేసి మంచి కలిపాను. బెల్లం ఎవరిష్టం వాళ్ళది, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, బట్ నేను వేసుకున్నాను. ఎందుకంటే బెల్లం వల్ల ఆ చేదు అనేది మొత్తం వెళ్ళిపోతుంది అన్నట్టు, కర్రీ అంతా చాలా బాగుంటుంది. అందుకని నేను బెల్లం యాడ్ చేశాను. యాక్చువల్గా చేదు అనేది లేదండి, నేను టేస్ట్ చేశాను ఎండింగ్లో. నేను అనుకున్నాను కొంచెమన్నా చేదు ఉంటుందేమో మేబీ, కాకరకాయ కర్రీ కదా అనుకున్నాను. కానీ ఆ ఎల్లిపాయ కారం అనేది వేసాం కదా, దాంట్లో వేసి కలిపేసిన తర్వాత ఇది వేసాను నేను. నెక్స్ట్ బెల్లం కొంచెం వేసాను, అసలు చేదే లేదు. నేను కొంచెం టేస్ట్ చేసి చూసాను, మీరు టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి.